అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. వైభవంగా వైదిక సిబ్బంది తొలిసారి సమర్పణ. ఘాట్ రోడ్ ఓం మలుపు నుండి మేళతాళాలు, కోలాటాలు, వేద మంత్రోచ్చారణల నడుమ శోభాయమానంగా సాగిన ఊరేగింపు. వైదిక బృందానికి ఘనస్వాగతం పలికిన ఆలయ ఈవో వికే సేనానాయక్, సిబ్బంది. మహామండపం 6వ అంతస్తులో అమ్మవారికి తొలిసారి సంబరాల సమర్పణ, ప్రత్యేక పూజలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు వెలసిన శ్రీ దుర్గామాతకు పరమ పవిత్రమైన ఆషాఢ మాసోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాస సారె సమర్పణ మహోత్సవంలో భాగంగా నేడు దేవస్థానం వైదిక సిబ్బంది, స్థానాచార్య, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి సారెను అత్యంత వైభవంగా సమర్పించారు. సనాతన ధర్మంలో ఆషాఢ మాస సారె సమర్పణకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. శ్రీ కనకదుర్గమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢ మాసంలో పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారె సంబరాలను భక్తి శ్రద్ధలతో సమర్పించడం హైందవ సాంప్రదాయం. దేవదేవుడైన మల్లేశ్వర స్వామివారి అర్ధాంగి అయిన జగన్మాతకు భక్తులు, వైదిక సిబ్బంది సమర్పించి ఈ సారె లోక కళ్యాణాన్ని, సకల శుభాలను చేకూరుస్తుందని భక్తుల నమ్మకం. ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రతి ఏటా వైదిక సిబ్బంది సమర్పించే తొలి సారెతో ఈ ఉత్సవాలు ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు ఉదయం ఘాట్ రోడ్లోని ఓం మలుపు నుండి వైదిక సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి సారె సంబరాలను నెత్తిన పెట్టుకుని మంగళ వాయిద్యాలు, కోలాటాలు, నృత్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అత్యంత శోభాయమానంగా ఆలయానికి విచ్చేశారు. ప్రధాన ఆలయ చిన్న రాజగోపురం వద్దకు చేరుకున్న వైదిక బృందానికి ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సేనానాయక్, దేవస్థానం సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు ఘనస్వాగతం పలికి సకల మర్యాదలతో అమ్మవారి ఆలయంలోనికి స్వాగతించారు. శ్రీ అమ్మవారి మూల విరాట్ దర్శనానంతరం మహామండపం 6వ అంతస్తులో ప్రతిష్ఠించిన ఉత్సవమూర్తి అమ్మవారి ముందు వైదిక సిబ్బంది తెచ్చిన సారె సంబరాలను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చక బృందం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం సారె సమర్పించిన వైదిక సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించి అమ్మవారి శేషవస్త్రం ప్రసాద వితరణ గావించారు. ఈ మహత్తర కార్యక్రమంలో దేవస్థాన స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్ దుర్గాప్రసాద్, కోట ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు బి శంకర చాండిల్య, కోట రవికుమార్, ఇతర అర్చకులు, వైదిక సిబ్బంది, సంప్రదాయ పాఠశాల విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు.
ఎదురు చూస్తున్నటువంటి ఆషాఢం సారే సమర్పణ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఇది ప్రతి సంవత్సరం ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ మన రాష్ట్రంలోనే భక్తులందరికీ కూడా ఇంద్రకీలాద్రి పుణ్య క్షేత్రం భక్తులకు ఒక ఆహ్లాదమైన వాతావరణం కల్పిస్తూ ఈ రోజు నుంచి వచ్చే నెల 12వ తారీఖు దాకా ఈ యొక్క ఆషాఢం సారే సమర్పణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఇదే నెలలో మనకు ఈ రోజు నుంచి 24వ తారీఖు దాకా ఈ 9 రోజులు కూడా గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు అనే కార్యక్రమం కూడా మా వైదిక కమిటీ సభ్యులు అది గుప్తంగా చేసుకుంటారు, భక్తులతో సంబంధం లేకుండా. అదేవిధంగా ఈ నెల 27, 28, 29 శాకాంబరి ఉత్సవాలు అంటే అమ్మవారు పూర్తిగా కూడా ఒక శాకాహారంతో శాకాంబరి ఏవైతే మన కూరగాయలు ఆకుకూరలతోటి ప్రత్యేకమైనటువంటి అలంకారంలో దర్శనమిస్తారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మంచిగా ఉండాలని అన్ని అక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ ఉండే ప్రజలు కానీ అక్కడ ఉండే ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండే ప్రభుత్వం కానీ మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈ ఏదైతే సాంప్రదాయం ఉందో బంగారు బోనం మనకు ఈ నెల 26వ తారీఖున జంట నగరాల నుంచి వస్తున్నారు. అదేవిధంగా మన వైపు నుంచి కూడా అమ్మవారి తరపున అక్కడికి వెళ్ళి కూడా వచ్చే నెల కూడా మనము 7వ తారీఖు సారే సమర్పిస్తాం. కాబట్టి ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా చాలా గంభీరంగా జరగడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఈ విధంగా వచ్చే నెల 12వ తారీఖు దాకా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రత్యేక ఏర్పాట్లు అంటే మనకు ముందస్తుగా ఎవరైతే మనకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో లెటర్ రూపేణా కానీ మొబైల్ మనకు కమ్యూనికేషన్ ద్వారా కానీ మనం కనకదుర్గా నగర్లో మొత్తం అరేంజ్ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ కౌంటరు లేదా మన ఫీడ్బ్యాక్ అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాం. ఎవరైతే వాళ్ళు చేస్తారో వారికి సంబంధించి ప్రత్యేకంగా 100 రూపీస్ దాంట్లో ఉచితంగా పంపించడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఆషాఢ మాసం సారా కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా మా వైదిక బృందంచే ప్రారంభించబడింది. దీని విశిష్టత అదంతా మిత్రుడు మన శివప్రసాద్ శర్మ మీకు తెలియజేస్తాడు. నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఆనవాయితీ మొదలైనప్పటి నుంచి మా అర్చక స్వాములు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, వైదిక సంబంధించిన వాళ్ళందరం ఏదో తృణమో మా శక్తి కొలది వేసుకుని అమ్మవారికి ఒక 5 లక్షల రూపాయలు అలాగా అమ్మవారికి ఒక నగ ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా మేము ఒకటి పథక రచన చేశాము. దానికి అమ్మవారికి నగ కన్నా కూడా నటరాజస్వామి గుళ్ళో విగ్రహాలు ఉన్నాయి కదా, వెనక వైపు గోడలాగా కనబడుతోంది. అది దాన్ని అంతా కవర్ చేసేటట్టుగా మేము అది ప్రణాళిక చేసుకున్నాము. అది ఆర్డర్ ఇవ్వడం జరిగింది, వస్తుంది. అది
20 అడుగులు, 21 సుమారుగా 21 అడుగులు వెడల్పు, 11 అడుగుల పొడవు ఉంటుందండి. ఇది 20 గేజ్. ఇది వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషను 7 లక్షల రూపాయలు. ఈ ఖర్చు అంతా కూడా మా వైదిక బృందం భరిస్తుందండి. జై దుర్గా భవాని. నెల రోజులు అన్నారండి వాళ్ళు, 20 నుంచి నెల రోజుల్లో అయిపోతున్నారు. నమః. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వెలసినటువంటి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాతకి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఆషాఢమాసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మరి నవరాత్రోత్సవాలు కూడాను ఈ ఆషాఢమాసంలో జరపడం జరుగుతాయి. మరి లోక కళ్యాణం కోసం మరి ఋషులు, మరి యతులు అందరూ కూడా ఈ ఆషాఢమాసంలోనే ఏకాదశి నాడు వారాహి నవరాత్రాలు ముగించుకుని చాతుర్మాస్య దీక్షలు చేసేటటువంటి యొక్క మాస ప్రారంభం. అటువంటి ఈ ఆషాఢమాసం అందున వారాహి స్వరూపంగా ఉండేటటువంటి మాసంగా చెప్పబడుతున్నది. అందువలన అమ్మవారు శాంతి స్వరూపంగా ఉండాలి అంటే అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యాలు, చలిమిడి అవన్నీ కూడా కనుక సమర్పిస్తే అమ్మవారు శాంతి స్వరూపంగా ఉంటుంది. అందుకోసమనే ఈ మాసం నెల్లాళ్ళు కూడా పవిత్ర సారా కార్యక్రమం సామాన్య భక్తులందరూ కూడాను వచ్చి సమర్పించుకోవడం కోసమని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంతో పాటుగా ఇవాల్టి నుంచి 10 రోజుల పాటు వారాహి నవరాత్రాలు, వారాహి మంత్రాలు, పంచవారాహి మంత్రాలు ఉన్నాయి. వాటి వల్ల కనుక ఉపాసన చేస్తే అమ్మవారి యొక్క యంత్ర శక్తి పెరుగుతుంది. మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దుర్భిక్షాన్ని ఏర్పాటు అయ్యేటటువంటి యొక్క శక్తులన్నీ నివారణ అవుతాయి. పాడి పంటలు పండి సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలోనే మనకి శాకంభరి ఉత్సవాలు కూడా ఉన్నాయి. శాకంభరి ఉత్సవాలంటే దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు భూమి మీద క్షామం కనుక ఏర్పడితే అప్పుడు అమ్మవారు తన దేహము నుంచే శాకములు పుట్టించి శాకంభరిగా ఉద్భవించినట్టుగా మనకి దేవి భాగవతంలో తెలుస్తున్నది. అటువంటి శాకంభరి ఉత్సవాలు కూడా ఈ మాసంలోనే మనకి త్రయోదశి, చతుర్థి, పూర్ణిమ నాడు జరుగుతాయి. ఇటువంటి విశేష మాసంలో అశేష భక్త జనావళి అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. ఇలా ఈ కార్యక్రమాలన్నీ కూడాను వైదికోక్తంగా, వేదోక్తంగా నిర్వర్తించడం వలన రాష్ట్ర పాలకులు, దేశ పాలకులకి అందరికీ కూడాను అనేకమైనటువంటి యొక్క శక్తి కలిగి అనేకమైనటువంటి సర్వశత్రువులందరినీ కూడాను నివారణ చేసుకుని రాష్ట్రము, దేశము సస్యశ్యామలంగా, సుభిక్షంగా పరిపాలన చేయగలుగుతారు. శాంతి సుస్థిరతగా ఉంటుంది. జై దుర్గా భవానీ, జై జై భవానీ.